సోనియా, నిఖిల్, పృథ్వీ వీళ్ళ గ్రూప్ మీద ఉన్న నెగిటివిటీ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో పాటు బయట ఉన్న ఆడియన్స్కి కూడా ఇప్పట్లో తగ్గే దాఖలాలు అయితే అస్సలు కనబడట్లేవు. ఓటింగ్ రిజల్ట్స్ చూస్తుంటే క్లియర్గా తెలుస్తుంది అనమాట. అటు హౌస్లో వాళ్ళ డిస్కషన్స్ ఎలాగైతే ఉన్నాయో, వాళ్ళ ముగ్గురు గురించి మిగతా కంటెస్టెంట్స్ డిస్కషన్స్ ఎలాగైతే ఉన్నాయో, బయట ఆడియన్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ మ్యాచ్ అయితే చేసేస్తున్నారు అనమాట. ఓటింగ్ రిజల్ట్స్ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. నాకు తెలిసి ఇది చరిత్రలోనే ఫస్ట్ టైం అనుకుంటా. ఎందుకంటే ఆ రేంజ్లో మిగతా హౌస్ మేట్స్ అందరూ ఒక కంటెస్టెంట్ గురించి నెగిటివ్గా మాట్లాడుకుంటే, మామూలుగా అయితే వేరే సీజన్లో అయితే అదే కంటెస్టెంట్ మీద బాగా సింపతి వచ్చి ఓటింగ్ పరంగా బాగా ఇంప్రూవ్ అయ్యేది. ఎందుకంటే పబ్లిక్లో సిమిలర్ టాక్ ఉండదు, పబ్లిక్లో ఆ పర్టికులర్ కంటెస్టెంట్ మీద బాగా పాజిటివిటీ అయితే వచ్చేసి సింపతి అయితే వచ్చేసి ఓట్లు అయితే రాలుతాయి కాబట్టి. కానీ ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం సోనియా మీద అలాంటి ఓట్లు రాలడం కానీ పబ్లిక్ సింపతి కానీ ఏది రావట్లేదు, అది క్లియర్గా తెలిసిపోతుంది. ఆఖరికి దాదాపు డైరెక్ట్గా ఆర్జీవి దిగి ఆయనే క్యాంపెయినింగ్ చేసినా కూడా ఓట్లేయరా బాబు అన్నా కూడా ఎవ్వరు సోనియాకి ఓట్లు అయితే వేయట్లేదు. అది చాలా క్లియర్గా డెడ్ క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. 1% ఇంప్రూవ్మెంట్ కూడా 1% పక్కన పెట్టండి, ఓ 10-20 ఓట్లు కూడా అసలు ఏమాత్రం తెగలేదన్న మాట అయితే వాస్తవం అన్నమాట. సో అండ్ దానికి తోడు సోనియాకి తెగకపోవడమే కాకుండా వేరే వాళ్ళకి బాగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా నబీల్కి కానీ టాప్ రేంజ్లో ఉండి సోనియాతో విపరీతంగా మొన్న ఫైట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరెవరైతే ఉన్నారో, నబీల్ కానీ లేకపోతే మిగతా ప్రేరణ లాంటి వాళ్ళని కానీ, ఇలాంటి వాళ్ళకి బాగా పెరుగుతున్నాయి. మోరోవర్ సోనియాతో పాటు డేంజర్ జోన్లో పంచుకునే కంటెస్టెంట్స్ ఎవరెవరు, ఆదిత్య, పృథ్వీ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి డేంజర్ జోన్ పంచుకునే కంటెస్టెంట్స్ వీళ్ళు పోతే ఎలా, పోవాల్సిన సోనియా కదా, కాబట్టి డేంజర్ జోన్లో ఆమెతో పాటు షేర్ చేసుకునే కంటెస్టెంట్స్ కూడా ఓట్లు కుద్దడం మొదలుపెట్టారు. కాబట్టి ఇప్పుడు ఆదిత్య అసలు సమస్య లేదు, ఈ వారం బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ 1% కూడా లేదనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది తెలుసా, డైరెక్ట్గా మణికంఠన్ కూడా క్రాస్ చేసి వెళ్ళిపోయాడు. ఇవాళ మార్నింగ్ మణికంఠకి దగ్గరగా వచ్చాడు. నేను అన్నా మేబీ ఈవినింగ్ కల్లా మ్యాచ్ చేసి క్రాస్ చేస్తున్నా కూడా ఇక షాక్ అవ్వాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మనం అనుకున్నాం కదా. సో ఈవినింగ్ ఇప్పుడు ఏకంగా క్రాస్ చేసేసాడు. సో ఆదిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో బయటికి పంపకూడదు, ఎలిమినేట్ చేయకూడదు. ఎందుకంటే ఆదిత్య ప్లేస్లో ఖచ్చితంగా ఈ వారం సోనియా వెళ్ళాలనే ఉద్దేశంతో డేంజర్ జోన్ ఓటింగ్లో ఉండే ఆదిత్యాన్ని ఇప్పుడు ఏకంగా టాప్ రేంజ్ ఓటింగ్కి అయితే తీసుకెళ్ళిపోయారు. మణికంఠన్ కూడా క్రాస్ చేసి ప్రేరణను కూడా మ్యాచ్ చేస్తూ ఉన్న ఓటింగ్ అంటే మీరు చూసుకోండి ఏ లెవెల్ ఓటింగ్ మన ఆదిత్యకి పడుతుందో. సో ప్రస్తుతానికి చూసుకుంటే నబీల్ ఆన్ ద టాప్ 34-36% రేంజ్లో మెజారిటీ పోల్స్లో అయితే తను మంచి టాప్లో అయితే అలా కొనసాగుతున్నాడు. అసలు ఏమాత్రం డౌట్ లేకుండా టాప్ లీగ్లో నబీల్ అయితే వస్తున్నాడన్నమాట. సో నబీల్తో పాటు ఈ వారం విష్ణుప్రియ అండ్ నిఖిల్ కూడా ఉండుంటే నబీల్కి ఎంత శాతం ఓటింగ్ ఉండేది, నబీల్ 3rd ప్లేస్లోనా, 2nd ప్లేస్లోనా, 1st ప్లేస్లోనా, ఏ ప్లేస్లో ఉండేవాడు, ప్లస్ నబీల్కి నిఖిల్ నుండో లేకపోతే విష్ణుప్రియ నుండో ఓట్లు ఏమైనా రాలుతున్నాయా, ఇలాంటి 1,00,000 క్వశ్చన్స్కి కూడా మనకి ఆన్సర్ దొరికే అవకాశం అయితే ఉంది. ఎక్కువ శాతం విష్ణుప్రియ ఓట్లు రాలే ఛాన్స్ ఏమైనా ఉందా అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే విష్ణు ఈజ్ డెఫినెట్లీ నాట్ పార్ట్ ఆఫ్ ఈ సోనియా గ్రూప్లో అస్సలు లేదు కాబట్టి, సోనియా అంటే అస్సలు పడదు కాబట్టి ఖచ్చితంగా నబీల్కి విష్ణుప్రియ ఫ్యాన్స్ కానీ, అండ్ మోరోవర్ నబీల్కి ఎవరో సపోర్ట్ చేస్తే వచ్చే ఓటింగ్ కూడా అవసరం లేదు. ఆయనకి ఈ వారం ఆల్రెడీ నామినేషన్స్లో కుమ్మ అవతలు పడేశారు, లాస్ట్ వీక్ టాస్క్లో కుమ్మ అవతలు పడేశారు. ఆర్గ్యూయింగ్ క్యాపబిలిటీస్ కానీ లేకపోతే ఏదైనా మాట వస్తే మాటకి మాట సమాధానం చెప్పి లాజికల్గా సమాధానం చెప్పే క్యాపబిలిటీస్ కానీ ఇలా ఎందులో కూడా నబీల్ అసలు తక్కువనే లేడు. కాబట్టి ఆయనకి ఒకరు సపోర్ట్ చేస్తే ఇవ్వాల్సిన ఓటింగ్ కూడా కాదు, టాప్ రేంజ్ ఓటింగే ఉంది. సో ఎగ్జాక్ట్ క్లారిటీ మనకు కావాలంటే నబీల్ రేంజ్ ఎంత అని తెలియాలంటే నిఖిల్ అండ్ విష్ణు కూడా నెక్స్ట్ వీక్ ఒకవేళ నామినేషన్స్లోకి వచ్చేస్తే నబీల్తో పాటు, తద్వారా మనకి నబీల్ ఇండివిజువల్ ఓటింగ్ రేంజ్ ఎంత అని తెలిసే అవకాశం అయితే ఉందన్నమాట. ప్రస్తుతానికి 34-36% మెజారిటీగా అయితే ఆల్మోస్ట్ అన్ని పోల్స్లో నబీల్ టాప్లో దూసుకుపోతున్నాడు. అండ్ 2nd పొజిషన్లో ప్రేరణ. ఎస్, ప్రేరణ అలాగే కంటిన్యూ అవుతుంది. కాకపోతే ప్రేరణతో పాటు ఇదే పొజిషన్ని ఆదిత్య కూడా పంచుకుంటున్నాడు అన్నమాట. సో వీళ్ళిద్దరికీ సిమిలర్ ఓటింగ్ రేంజ్ అనేది ఇప్పుడు ఉంది. ఏది, ప్రేరణకి 16% ఉంటే ఆదిత్య కూడా 16%. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు చూసారా ఆదిత్య గారు, ఒక్కొక్క అడుగు అలా వేసుకుంటూ ఇప్పుడు ఏకంగా మణికంఠన్ కూడా క్రాస్ చేసి ప్రేరణ లెవెల్కి అయితే వచ్చేసాడు. ఇక రేపు పొద్దునకి ప్రేరణను కూడా క్రాస్ చేసి 2nd పొజిషన్కి వస్తాడా
చేస్తాడా అంటే ఆల్మోస్ట్ ఓటింగ్ పరంగా అయితే మ్యాచ్ చేశాడు. మాక్సిమం ఒక 20-30 ఓట్స్ డిఫరెన్స్ తప్ప పెద్దగా అయితే లేదు. సో ప్రేరణని క్రాస్ చేసి ముందుకెళ్ళిపోవడం పెద్ద సమస్యే కాదు ఇప్పుడు ఆదిత్యకి. అఫ్ కోర్స్ నబీల్ రేంజ్కి అసలు వెళ్ళలేడు, కానీ ప్రేరణని క్రాస్ చేసి సెకండ్ పొజిషన్లో అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా ఇది కేవలం డే 2 మాత్రమే ఓటింగ్ పరంగా. వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే రేపు 2 రోజులు ఉంది కాబట్టి రెండు రోజులు అంటే 4 పూటల ఓటింగ్. క్లోజింగ్ ఓటింగ్తో పోలిస్తే 5 పూటల ఓటింగ్ చెప్పుకోవాలి మనం. 5 పూటల ఓటింగ్లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఆదిత్య ఇలాగ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఏ పొజిషన్కి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోనవసరం, అన్లెస్ ఒక ఫస్ట్ పొజిషన్ తప్పితే ఎవరినైనా క్రాస్ చేసి దూసుకెళ్ళిపోయే అవకాశం అయితే ఆదిత్య గారికి ఫుల్గా ఉంది. అండ్ మరొక సైడ్ చాలా వింతగా జరిగే అంశం ఏంటంటే పృథ్వీని కూడా వదలట్లేదు. పృథ్వీ ఇప్పుడు మార్నింగ్ ఎలా ఉన్నాడు, 11%లో ఉన్నాడు. 11%లో పృథ్వీ ఉంటే సోనియా ఏమో అక్కడ సింగిల్ డిజిట్లో ఉంది. సో 11%కి సింగిల్ డిజిట్కి పెద్ద ఇదైతే లేదు కదా, డిఫరెన్స్ అయితే లేదు కదా. కాబట్టి పృథ్వీ కూడా పొరపాటున బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉందా సోనియా అండ్ పృథ్వీ అన్నట్టుగా ఈ టైప్లో ఆలోచించి పృథ్వీకి కూడా ఓట్లు గుద్దడం స్టార్ట్ చేసిండ్రు. 11-13-14 రేంజ్లో పృథ్వీకి కూడా మెజారిటీ పోల్స్లో అయితే పడుతుంది. సో ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటే ప్రస్తుతానికి పృథ్వీకి 12% అయితే వేయగలిగే ఓటింగ్ అయితే ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. మార్నింగ్ ఓన్లీ 11 దగ్గర ఉంటే ఇప్పుడు 1% పెరిగినట్టుగా మనకు తెలుస్తుంది అన్నమాట హాఫ్ డేలో. సో ఇంకా రేపు మార్నింగో రేపటి ఈవినింగ్కో పృథ్వీకి ఇంకా పెరిగితే మటుకు ఆల్రెడీ చాలా డిఫరెన్స్ ఉంది. సోనియాతో పోల్చుకుంటే 4% డిఫరెన్స్ ఎక్కువ, 4% ఎక్కువగా ఉందన్నమాట ఆల్రెడీ సోనియా కంటే పృథ్వీకి. సోనియాకి 8% మాత్రమే ఉంటే పృథ్వీకి 12%. 4% డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ అనే చెప్పాలి. ఇంకొంచెం ముందుకెళ్తే మటుకు అసలు ఇంకా సమస్య లేదు, పృథ్వీ ఇంకా బయటికి వెళ్ళడు అని మనం ఖరాఖండిగా చెప్పే ఒక సిచ్యువేషన్ వచ్చే అవకాశం అయితే క్లియర్గా ఉంది. సో అలా అండ్ ఇంకా నబీల్, ప్రేరణ, ఆదిత్య వీళ్ళు ఫస్ట్ 3 పొజిషన్స్లో ఉంటే 4th పొజిషన్లో మణికంఠది మనకు కనపడుతుంది. మణికంఠకు 15% ఓటింగ్ అయితే ప్రస్తుతానికి అయితే ఉందన్నమాట. మణికంఠ యాక్చువల్లీ ప్రేరణతో ఈక్వల్గా ఉండేవాడు. మామూలుగా చూసుకుంటే మనకంటే ఇండివిజువల్ ఓటింగే ప్రేరణ కంటే చాలా ఎక్కువగా ఉంటాయి. లాస్ట్ వీక్ వరకు మనం చూసుకున్నా కూడా మనకంటే ప్రేరణ ఓటింగ్ సంబంధం లేదు. మనకంటే ఎక్కడో టాప్ లీగ్లో ఉండేవాడు, ప్రేరణ డేంజర్ జోన్లో ఉండాల్సిన కంటెస్టెంట్. ఈ వీక్లో సడన్గా ప్రేరణకి ఎక్కడి నుంచి ఓటింగ్ వస్తుందంటే నో డౌట్ తన టాస్క్ల పరంగా చాలా బాగా ఎఫర్ట్ పెట్టింది. అండ్ మొన్న నామినేషన్స్ పరంగా కూడా షీ డిడ్ వెల్. దానికి ఎంతో కొంత ఓటింగ్ యాడ్ అయి ఉంటుంది. దానికంటే కూడా వాళ్ళ ఫ్రెండ్స్ నామినేషన్స్లో లేరు కాబట్టి ఆ లేని ఫ్రెండ్స్ ఎవరైనా ప్రేరణకు వేస్తున్నారు అన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. విష్ణుప్రియ లాంటి వాళ్ళెవరో ఇంకా నామినేషన్స్ లేకపోతే అఫ్కోర్స్ విష్ణుకి ప్రేరణకి గొడవైంది కాబట్టి విష్ణుప్రియ ఫ్యాన్స్ వేయకపోవచ్చు, కానీ ఇంకెవరైనా నామినేషన్స్లో లేని యష్మి లాంటి వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా ప్రేరణకి వేస్తున్నారు కాబట్టి ఓటింగ్ అనేది వస్తుందా అనే క్లారిటీ మనకి వచ్చే వారం ఆల్మోస్ట్ హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకెళ్లి నామినేషన్స్లో వేసేస్తే ఇండివిజువల్ స్ట్రెంత్ తెలిసే అవకాశం, ఎవరి సత్తా ఏంటని తెలిసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మాత్రమే ఈ వీళ్ళ స్ట్రెంత్ తెలిసే అవకాశం. ఒక్కసారి వైల్డ్ కార్డ్స్ కూడా వచ్చేస్తే 2 వారాల తర్వాత వస్తే ఇంకేముంది, ఇంకా అందరూ అంతంత మంది 25 పైగా ఒకేసారి నామినేషన్స్లోకి అందరూ వచ్చే సమస్య లేదు. కాబట్టి ఇండివిజువల్ స్ట్రెంత్ ఇప్పుడు ఉన్న వాళ్ళలో తెలియాలంటే అందరూ నామినేషన్స్లోకి అయితే రావాలి. మరి ఆ సిచ్యువేషన్ బిగ్ బాస్ ఏమైనా తీసుకొస్తాడా, లేకపోతే ఇలాగే ఇండివిజువల్ స్ట్రెంత్ ఎవరిది తెలియకుండా జనాల్ని కూడా కన్ఫ్యూజన్లో పెట్టేస్తాడా అనేది చూడాలన్నమాట. ఓవరాల్గా చూస్తే ప్రస్తుతానికి సోనియా అట్మోస్ట్ డేంజర్, మామూలు డేంజర్ కాదు, బీభత్సమైన డేంజర్లో ఉంది. ఇంత డేంజర్లో ఉంది కాబట్టి ఇక సోనియాని బయటికి పంపడం ఇష్టం లేకపోతే నో ఎలిమినేషన్ ఏమైనా పెట్టేస్తాడా ఈ వారం? ఛాన్స్ ఉంది రో, ఆ ఛాన్స్ కూడా ఉంది. ఆల్రెడీ బయట చాలా ఎగ్జైటెడ్గా సోనియా వెళ్ళిపోద్ది అన్నట్టుగా అక్కడ క్లియర్గా తెలుస్తుంది కాబట్టి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. ఈ టైంలో నో ఎలిమినేషన్ పెడితే పరిస్థితి ఏంటంటారు? ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారు చూద్దాం. ఫైనల్గా చూసుకుంటే అది పరిస్థితి. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడుతూ అంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తాయి. దయచేసి లైకులు అసలు మర్చిపోకండి. ఇన్స్టాగ్రామ్ దిస్ ఈస్ ఫనీ అని ఛానల్ నేమ్ లాగే దిస్కి ఈస్కి ఫనీకి గ్యాప్ లేకుండా ఉంటుంది. అలా కొట్టేస్తే మీకు ఆ పేజ్ దొరుకుతుంది. దయచేసి అక్కడ పేజ్ కూడా లైక్ చేయండి. ఇక్కడ లేని చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా ఉంటే అక్కడ పోస్ట్ చేసుకుంటాను. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. బాయ్.